మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్య ధ్యానం ద్వారా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించున్నాడు. ఆయన ఎంతనూ నమ్మదగిన దేవుడు, చాలని దేవుడు, దయగలిగిన దేవుడు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యత మన మీద ఉండబట్టే మనం అంటూ సజీవులుగా ఉన్నాం. ఎందరో గొప్పవారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, కానీ అల్పులమైన మన పట్ల ఆయన మహా గొప్ప కృపా భాగ్యతను మనకి కనపరుస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని మన నోటి ద్వారా, మన జీవితం ద్వారా ఆయన ఔన్నత్యాన్ని మనం మహించాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనల్ని ఇంకను కూడా ఆయన సజీవుల లెక్క ఉంచి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినం దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను వెళ్ళాలని వస్తున్నాను. మీరు అనునిత్యం కూడా మా పరిచయల గురించి ప్రార్థన చేస్తున్నారు. విడవక మా పరిచయల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థన సహాయతను ఆర్జిస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా పరీక్షల్లో ఉన్నారు. పరీక్షల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన నామంకే సమస్త మహిమ ఘనత సమర్పించుకుంటూ పిల్లలు కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించలాగున వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మూడవదిగా చూసినట్లయితే అతి ప్రాముఖ్యమైన విషయం, ఈ క్రైస్తవ సమాజంలో మనకు జరిగినటువంటి దుర్ఘటన. గడిచిన పరిశుద్ధ దినంన నా జత పనివాడైనటువంటి పగడాల ప్రవీణ్ కుమార్, ఆయన సేవకుడు, ఆయన ఈ లోకంలో ఉన్నాడు. కానీ ఈ పరిశుద్ధ దినం వచ్చేటప్పటికి నా సహోదరుడి లోకంలో లేడు. కానీ ఒక గొప్ప నిశ్చయిత ఏమిటనంటే, ఏదో ఒక దినంన నా సహోదరుని నేను కలుసుకుంటాను అని ఒక గొప్ప నిశ్చయిత. ఆయన యొక్క వ్యక్తిత్వం కొద్దిగా తెలిసినటువంటి వ్యక్తిని. ఆయన మరణం గురించి అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ప్రక్కన చూస్తే అది యాక్సిడెంటల్ అని అంటున్నారు, మరో ప్రక్కన చూస్తే బ్రూటల్ మర్డర్ అని అంటున్నారు. కానీ ఏదేమైనా సరే భారతదేశంలో క్రైస్తవుల మీద అనేది దాడులు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవుల మీద అనేక విధాలుగా హింసలకు గురి చేస్తున్నారు. క్రైస్తవ సేవకుల్ని జైలులో పెడుతున్నారు. క్రైస్తవ సేవకుల్ని హింస పెడుతున్నారు. ఏది పెట్టినప్పటికీ ఈ భౌతిక దేహాన్ని అయితే మీరు ఒకవేళ ప్రాణాన్ని తీసివేయవచ్చు, కానీ దేవుడిచ్చిన ఆత్మను మాత్రం ఏ మనుషుడు కూడా ఏమి చేయలేడు. ఈ యొక్క దినం నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఒక సువార్థికుడిగా నా తోటి సహోదరుడైనటువంటి పగడ ప్రవీణ్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు. ఆ భార్య పడుతున్నటువంటి శోకము, కుమార్తె, ఆ బిడ్డలు అనాథ పిల్లల్ని ఆయన ఆదరిస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఒక 2 కంపెనీస్కి ఆయన ఒక CEO ఉన్నారు. ఆయన గురించి ఆలోచన చేస్తుంటే ఆయనలో తగ్గింపు, నాలో ఇంత ఉన్నదని చెప్పి ఎక్కడ కూడా ఆయన గర్వంగా లేడు. ఆయన తగ్గింపు మనసు కలిగిన వాడిగానే ఉన్నాడు. ఎవరు పిలిచినప్పటికీ కూడా ఏది కూడా ఆశించుకోకుండా ఆయన వెళ్ళటము, దేవుని సువార్తను ప్రకటించటము, దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడటము, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కాపాడుకోవటం. అనేక మంది అనేక విధాలుగా మాధ్యమాల్లో ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు వారిని క్షమించునుగాక. ఆ సహోదరి తన భార్య ఒక మాట మాత్రం అన్నది, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అన్నది. ఎంత గొప్ప దేవుని ప్రేమ! నా అన్య సహోదరు ఎవరైతే ఒకవేళ అది యాక్సిడెంట్గా కాకుండా చంపినారో, దేవుడు రానున్న దినాల్లో వారిని గొప్ప పరిచర్లో వాడుకున్నట్లుగా దేవుడు వారిని పట్టుకొనుగాక. మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. అన్నిటికి మించి అనేకమైన ఈ 2-3 దినాలుగా అనేకమైన ప్రాంతాల్లో క్రైస్తవ నాయకులు పిలుపునిస్తున్నారు. శాంతి ర్యాలీ అని పెట్టి పేరు. అదే కనుక ఒక అన్యుడికి అన్యాయం జరిగితే ఈ పాటికి అనేక విధాలుగా ప్రాణ నష్టం జరుగుతుండేది, ఆస్తి నష్టం జరుగుతుండేది. కానీ ఒక క్రైస్తవ సేవకుడు చనిపోతే శాంతి కాముకులుగా ఉండి వారు దేవుని పక్షాన వారిని క్షమించమని ప్రార్థన చేయటం మాత్రమే క్రైస్తవులకి తెలుసు. కానీ హింసలు చేయటం అనేది మొదలు పెడితే భారతదేశము భయంకరమైన హింసాత్మకంగా మారుతుంది. ఒకవేళ ఈ మాట అంటుంటే దయతో క్షమించండి. ఎందుకనంటే క్రైస్తవులు శాంతి కామకులు. అందరూ హేళన చేస్తుంటారు క్రైస్తవులు గొర్రెలు అని. నిజమే, గొర్రె తనకి తెలిసిందల్లా ఏంటంటే మౌనంగా ఉండటమే. గొర్రెకు తెలిసింది ఏమిటంటే క్షమించటం మాత్రమే. గొర్రె మౌనంగా తన ప్రాణాన్ని తీసివేస్తున్నా మౌనంగా ఉండిపోవటమే గొర్రెకి తెలుసు.
నా సహోదరుడు కూడా అదేవిధంగా మౌనంగా అయిపోయి ఉన్నాడు. కానీ తన ప్రాణము ఎంతగా అల్లాడిపోయి ఉంటుంది. ఆ జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రమాదం అవ్వచ్చు, లేకపోతే ఆ బ్రూటల్ మర్డర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. కానీ ఒక తోటి సేవకుడిగా మనమందరం ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడతాం. ఆయన ఎవరి కొంపల్ని కొల్లేరు చేయలేదు కదా, ఆయన ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు కదా, ఆయన ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసినట్లుగా ఉన్నదా? లేదు కదా. కానీ ఎందుకు ఆ మనిషిని చంపి ఉన్నారంటే కేవలము ఒక్క మాట మాత్రం నేను చెప్పి ముందుకెళ్తాను. ఏమిటనంటే ఈర్ష్య, అసూయ, తట్టుకోలేనటువంటి ఆ యొక్క సంఘర్షణలో ఈ యొక్క కార్యాలు జరిగినట్లుగా నాకు అర్థమైంది. కాబట్టి ఆ యొక్క సహోదరుడు ఈ ప్రాణాన్ని విడిచిపెట్టి, భౌతికరమైన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. కానీ ఉన్నటువంటి ఆయన బాధ్యత ఆ యొక్క కుటుంబము ముందుకు కొనసాగించినట్లుగా ఆ కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా మిగతా ఒక సేవకులు, నాకంటే యువకులు సేవకులు ఎంతగానో వారు దేవుని కోసం రోషంగా చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. అజయ్ బాబు ఖమ్మం నుండి, అదేవిధంగా బీకేఆర్, హనీ జాన్సన్, ఇట్లా అనేక మంది సేవకులు రోషంతో చేస్తున్నారు. వారి యొక్క పరిచయాలు కొద్ది ముందుకు కొనసాగించాలని వారి మీద ఇంకిప్పటికే నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి అంటున్నారు. ఎంత భయంకరంగా అండి. అది నిన్ను చంపే ఆలోచించేయండి. నిన్ను చంపేస్తే నీ కుటుంబం ఎంత అల్లాడుతుందో నీకు అర్థమవుతున్నదా? నీ భార్య, నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో, నీకు పుట్టిన బిడ్డలు ఎంత దుఃఖాచిత్తులు అవుతారో అనేది ఒక్కసారి అర్థమవుతున్నదా? దయతో జ్ఞాపకం చేసుకోమని. మనము ప్రాణం ఇచ్చే అధికారం మనకి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం కూడా మనకి లేదు. ఎన్నో దాడులు క్రైస్తవుల మీద, దానికి ప్రభుత్వాలు, ఒక బాధతో చెప్తున్నాను ఈ మాట, ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. అదే కనుక ఒక వ్యక్తిని ఏదైనా అంటే ముఖ్యమంత్రి సైతము దిగొచ్చి దగ్గరికి వెళ్ళి మేమున్నాము, ఇక మీదట రాదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రుల్ని చూస్తున్నాం. కానీ ఒక క్రైస్తవ సేవకుని చంపివేస్తే ఆ సేవకునికి మేమున్నాము అని చెప్పి ఏదో మాధ్యమికాల్లోకి వెళ్ళి వారు ఏదో ఆదరణ కలిగిన మాటలు, పైన మాటలు చెప్తున్నారు. కానీ అంతరంగం యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఇది ఏదో రెచ్చగొట్టడం కాదు, కానీ హృదయ వేదన అలా ఉన్నది. ఉన్నటువంటి చిన్న సంబంధంతో హృదయం అంతా కలిచివేయబడుతున్నది. నా జత తోటి పనివాడు కాబట్టి ఆ సహోదరుడు ఇంకా నాకన్నా చిన్నవాడు వయసులో, అయినప్పటికీ రోషముగా ఆయన భోగ భాగ్యాలను సమస్తాన్ని విడిచిపెట్టి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆయనకు ఒక గృహం ఉంటే ఆ గృహాన్ని విడిచిపెట్టి, ఆ వ్యాపారం అంటే విడిచిపెట్టి దేవుని సేవలో అలుపెరగని పోరాట యోధుడిగా ఆయన సింగిల్గా వాహనాల మీద వెళ్ళేవాడు. ఆయన ఎవరు పిలిచినా సరే నేను రాను అని అన్నాడు. ఎవరికైనా అశాంతి ఉన్నట్లయితే వారి మధ్య శాంతిని కలిగజేసేవాడు. వారు ఒకవేళ గ్రంథాల గురించి విమర్శిస్తుంటే పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి దాని గురించి కొంత ఉన్నది చెప్పి దాంట్లో కొంత లోతుగా చెప్పినప్పుడు, అది ఇతరులకు బాధ కలిగించినప్పుడు తిరిగి క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని చంపాలనే మనసు కానీ, లేకపోతే ఆ వ్యక్తి జరిగినటువంటి ఈ యాక్సిడెంటల్గా బ్రూటల్ మర్డరా ఏంటనేది సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే ఆయన కుటుంబం గురించి విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిచర్య ఆ కుటుంబం ముందు కొనసాగించినట్లుగా, అది మాత్రమే కాదు, ఈ ఉన్నటువంటి యువ సేవకులు ఉన్నారు చూసారా, ఈ యువ సేవకులు వారి యొక్క ప్రయాణాలు దేవుడు కాపాడునట్లుగా, వారి పరిచర్లు ఇంకా కొద్ది ముందు కొనసాగునట్లుగా, ఇంకా అల్పెరగని పోరాట యోధులుగా, క్రీస్తు కొరకు రోషంతో పనిచేయవారుగా వారి గురించి మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా నా యొక్క స్వార్థ పరిచర్లో కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం రండి. ఈ దినము సహవాసం, ఫెలోషిప్ గురించి దేవుడు నన్ను ప్రేరేపించున్నాడు. ఈ దినంలో క్రైస్తవులకి సరైన ఫెలోషిప్ లేదు, అనగా సహవాసం అనేది సన్నగిల్లిపోయింది.
నా సంఘము గొప్పది, నా సంఘము గొప్పది అని అనుకుంటారు. లేకపోతే ఈ లోకం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న నా కులము గొప్పది, మా వర్గము గొప్పది, లేకపోతే నా పార్టీ గొప్పది, నా యొక్క నాయకుడు గొప్పవాడు అని ఇట్లా చెప్పుకుంటూ మనుషుల మధ్య సరైన సత్సంబంధాలు లేకుండా, ఈ సరైన సహవాసం లేకోకుండా ఈ దిన మానవుడు కొట్టుకుంటూ పోతున్నాడు. వారి జీవితాన్ని అగాంతరంగా ముగించేటట్లుగా శత్రువు అనేవాడు వారి హృదయంలో చొరబడి ప్రాణాలు తీసే విధంగా ఉన్నాయి. క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా ఈ దినం సంఘాల మీద సంఘాలు చెప్పుకుంటూ, సంఘాల మీద సంఘాలు ప్రేరేపితం చేసుకుంటూ, ఒక సేవకుడిని ప్రేమించినటువంటి విధానంలో ఒక సంఘ విశ్వాసి మరొక సంఘ విశ్వాసాన్ని ప్రేమించినటువంటి ఒక సేవకుడు మరొక సేవకుడు కనిపించినప్పుడు వారి హృదయాన్ని తెరిచి పంచుకున్నటువంటి అనుభవంలో సేవకుల యొక్క జీవితం వారి యొక్క సహవాసం వెళ్తున్నది, విశ్వాస యొక్క సహవాసం వెళ్తున్నది. కానీ ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటనంటే, సహవాసం, క్రైస్తవుల మధ్య సమైక్యమైన సహవాసము చాలా ప్రాముఖ్యమైనట్లుగా తెలుస్తున్నది. ఈ క్రైస్తవులకి వారిలో కనుక సరైన సమైక్యత అంటే ఐక్యతతో కూడుకున్నటువంటి సహవాసం లేకపోవడం వల్ల శత్రువు అనేవాడు చొరబడి ఈ వ్యక్తుల మధ్య వాడు చొరబడి వారికి సమాధానం లేకుండా అసమాధానాన్ని కలుగజేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తుంటాడు, సహవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంటాడు. వారికున్న ఫెలోషిప్ని వాడు వెడగొడుతూ వాడు సంతోషము ఆనందాన్ని పొందుతుంటాడు. కాబట్టి క్రైస్తవులైన మనము ఈ యొక్క సమైక్యమైన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది అని మనం గమనించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా చూసినట్లయితే అలా కలిసి ఐక్యత ఉన్నప్పుడు, అటువంటి ఐక్యత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఒక 2 కార్యములు జరుగుతాయి. నెంబర్ 1 చూసినట్లయితే, ఒకటి విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తులో ఎదుగుతాడు. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, ఎప్పుడైతే సహవాసం అనేది ఫెలోషిప్ అనేది ఉంటుందో, క్రీస్తులో ఆ యొక్క విశ్వాసి ప్రోత్సహించబడి క్రీస్తు యొక్క నామంలో వాడు ఎదుగుతుంటాడు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం రండి. ఈ చూచిన రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనం. లెట్ us come to the Romans 1st chapter 11th and 12th verse. ఈ విధంగా రాయబడింది, మీరు స్థిరపరచబడాలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. మనం ఎలా స్థిరపరచబడతామంటే, నీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత మనం స్థిరపరచబడతాం. అంటే విశ్వాసం లేకపోతే మన అస్థిరులని అని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. నువ్వు మంచిగా విశ్వాసమే అని నీ సంఘంలో చెప్పుకుంటూ ఉంటావు, లేకపోతే నువ్వు క్రైస్తవుడుగా లోకానికి చాటించుకుంటున్నావు. కానీ నీకు నాకు అనేది సరైన సత్సంబంధం, సరైనటువంటి ఆ యొక్క విశ్వాసం మనలో ఉన్నప్పుడు మన విశ్వాసం ఏం చేయబడుతుందనంటే అది ముందుకు నడిపించగలుగుతుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని బాగు చేస్తుందనే వాక్యం ఉన్నట్లుగానే విశ్వాసంతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఆ విశ్వాసము ఐక్యతలోకి నడిపిస్తుంటుంది. ఎప్పుడైతే విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి నమ్మితేనే అది ఐక్యతకు దారితీస్తుంది. అంటే నమ్మకత్వం అనేది, విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే నమ్మకం అనేది కలిగినప్పుడు. నీలో నమ్మకత్వం లేకుండా, నీలో ఆ నమ్మకత్వం లోపించినప్పుడు ఒక ఎదుటి వ్యక్తిని నువ్వు విశ్వసించలేవు. ఆ వ్యక్తిని విశ్వసించాలి అని అంటే మొదటిగా నీలో నమ్మకత్వం అనేది కావాలి. ఈ నమ్మకత్వం అనేది ఎంతో కొరవడినట్లుగా తెలుస్తూ ఉన్నది. అందుచేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవాలని ఎట్లా దానికి డెఫినేషన్ ఇస్తున్నారు దైవజనుడు. ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు ఎట్లా తెలుసా అనగా, మనము మనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం చేత మరి ఒక్కరి విశ్వాసాన్ని ఐక్యత చేత పెంపొందించబడాలని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. మన విశ్వాసం బాగానే ఉంది, అది మంచిదే. కానీ మనకున్నటువంటి విశ్వాసం చేత ఇతరుల యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించేవారుగా ఉంటున్నామా, లేకపోతే వారి విశ్వాసాన్ని కొల్లగొట్టేవారుగా ఉంటున్నామా, వారిని ఇంకా అవిశ్వాసంలోకి నడిపించేవారుగా, వారిని ఇంకను కూడా అపనమ్మకంలోకి నడిపించే విధంగా మన ఐక్యత ఉంటున్నదా? ఇదని ఐక్యత సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట అది ఎంతో మనోహరమని దేవుని యొక్క భక్తుడు రాసి ఉన్నారు కదా. ఇదని ఈ మాట ద్వారా నీకు నాకు సెలవిస్తున్నది ఏంటంటే, నీలో ఐక్యత రావాలనంటే మనకు కలిగి ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసము ఇతరులని విశ్వాసతలోకి నడిపించినప్పుడు
ఐక్యత అనేది కలుగుతుంది. అది స్థిరమైనటువంటి ఐక్యత, స్థిరమైనటువంటి విశ్వాసం చేత మనం కట్టబడిన వారిగా మనం ఉంటాం. ఇంకా చెప్తున్నట్లయితే పొందవలని ఆత్మ సంబంధమైన వరం ఏదైనాను ఎప్పుడైతే విశ్వాసాన్ని కట్టబడతామో, స్థిరులుగా ఉంటామో, ఆత్మ సంబంధమైన వరములు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన నడిపింపు మన జీవితంలో కలుగుతుంటుంది. ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఇది భక్తుడు దైవజనుడు ఈ మాటను చాలా అద్భుతంగా ఆయన తన యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ తన వ్యక్తిగతమైనటువంటి అనుభవ పాఠాల్లో నుండి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటను రాసినట్లుగా తెలుస్తున్నది. మనము చూడవలన ఏది? మనము ఆత్మ సంబంధమైన కృపావరము, ఆత్మ సంబంధమైన కృపావరము మనలోకి రావాలి అని అంటే మనము మిక్కిలి అపేక్ష కలిగిన వారు దేని యందు? విశ్వాసమునందు స్థిరులయ్యి ఐక్యతనందు పెంపొందింపబడినప్పుడు మనం దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఇది మొదటి విషయము. రెండోదిగా చూసినట్లయితే మన యొక్క సహవాసం యొక్క విశ్వాసం ఎలా ఐక్యత వర్ధిల్లుతుందంటే, దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి ఈ లోకంలోకి పంపించడని తెలుసుకోవడం ద్వారా మన ఐక్యత అనేది వర్ధిల్లుతుంది. ఈ మాట నేను అంతం కాదు, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూద్దాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22-23. Let us come to the Gospel of John 17th chapter 22nd and 23rd verse. ఏమని ఉన్నది అంటే, మనం ఏకమై ఉన్నలాగున, ఈ మాట చాలా అద్భుతమైన మాటలు గుర్తు పెట్టుకోండి. మనము ఏకమై ఉండేలా, ఐక్యత అనేది ఏకత్వం ద్వారా కలుగుతుంది. ఎప్పుడైతే ఏకత్వం ఉంటుందో ఐక్యత అనేది పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే ఏకత్వం అనేది ఉంటుందో విశ్వాసం పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే ఏకత్వం ఉంటుందో నమ్మకత్వం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఏకత్వం ఉంటుందో దేవుని యొక్క కృపా వరముల చేత మనం మిగిలి అపేక్షించే వారిగా మనం ఉంటాం. అందుకని ఏకమై ఉన్నలాగున వారిని ఏకంగా ఉండవాలని, ఎవరు మనం ఒకరికొకరు ఏకత్వం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించడం అనేది, ఆ యొక్క బంధము తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ బంధ సత్సంబంధం గురించి ఇక్కడ చాలా సువివరంగా దేవుడు వివరిస్తూ ఆత్మచేత మనల్ని ఈ దినమున మాట్లాడుతున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నటువంటి మాట, తండ్రి మీకు నాకు ఉన్నటువంటి ఆ ఏక సంబంధం ఉన్నది చూసారా, మీకు నాకు ఉన్నటువంటిది ఆ ఏక మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క బంధం ఉన్నది చూసారా, అది మీకు నాకు ఎలా చేసింది తెలుసా? సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపించారు తెలుసా? తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఏక సత్సంబంధం, స్థిరమైనటువంటి పునాదులు వేయబడినటువంటి ఆ ఐక్యత వలన నీవు నన్ను పంపించావు, సంపూర్ణంగా ఈ మానవుణ్ణి మీ యొక్క కుమారుడిగా కుమార్తెగా మార్చట కొరకు పంపించున్నారని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇక్కడ ఈ మాటలు చెప్తున్నారు. పంపితువని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువని లోకము తెలుసుకున్నట్లుగా. నిజమే కదా, తండ్రి అయినటువంటి దేవుడు మానవులైన మనల్ని ఎంతగా ప్రేమించకపోతే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన యొక్క చేతి హస్తాల చేత మనల్ని నిర్మించుకున్నాడు. నిజమే కదా, ఆకాశం అగునుగా కంటే ఆకాశం అయింది కదా, భూమి అగునుగా కంటే భూమి అయింది కదా, ఆకాశ పక్షులు మీరు అగునుగా కంటే ఆకాశ పక్షులు అయినాయి కదా, సూర్యుడు నువ్వు అగునుగా కంటే సూర్యుడు అయ్యాడు కదా, చంద్రుడు రాత్రి నేలుటకు అగునుగా కంటే చంద్రుడు అయ్యాడు కదా, సముద్రాలని మానవుడికి తినుటకు ఆహారాన్ని ఇవ్వటం కోసం అక్కడ జంతువులు, అక్కడ కొన్ని చేపలను, వీటిని అనేకమైన జీవులు ఇచ్చున్నాడు కదా. ఇంత గొప్ప మహిమ కలిగిన కార్యాలు చేసిన దేవుడు మనుషులు ఎవరుగా కంటే అవలేడా? ఆయన అటువంటి శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా కాదు, నా కుమారుణ్ణి నా చేతితో నేను నిర్మించుకోవాలి. ఆ నిర్మిస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేమ ముద్దను ఆయన మానవుడిగా ఆ మట్టి ముద్దను తీసుకొని తన ప్రేమను ఎంతగా కనపరుచుకుంటూ ఆయన మానవుడిని నిర్మించి ఉంటాడు. ఇదిగో నా యొక్క కుమారుడికి అవయవాగం ఉండాలి, నా యొక్క కుమారుడు ఇదిగో నా మాటలు 2 చెవుల ద్వారా వినాలి, ఇదిగో నా మాటలను ఒక నోటి ద్వారా ప్రచురపరచాలి, ఇదిగో చూపుల్ని, ఇదిగో నా కళ్ళని ఇవ్వాలని, ఒక్కొక్క అవయ భాగాన్ని లోపల ఆ యొక్క అవయ భాగాలన్నీ పనిచేయడం కోసం నరాల్ని, పేగుల్ని, ఇంటెస్టైన్స్ని అన్నిటిని, గుండెని, ఊపిరితిత్తులు, కిడ్నీల్ని సమస్త అవయవాగాలు చేశాడంటే ఎంత గొప్ప చిత్రకారుడు, నిర్మాణకుడు ఆయన.
అటువంటి గొప్ప నిర్మాణకుడైనటువంటి దేవుడు ఈ తన కుమారుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, నీవు నన్ను ప్రేమించినట్టే, అంటే కుమారుని ఏ విధంగా అయితే తండ్రి ప్రేమించున్నాడో వీరిని కూడా మీరు ప్రేమిస్తున్నారని తెలుసుకుంటానికి మీ యొక్క మహిమను ప్రచురపరచట కొరకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మాటల్లో నుండి దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతున్నదా? తన కుమారుణ్ణి చివరికి తన కుమారుడు చనిపోతాడని తెలుసు, ఈ విధంగా పట్టబడతారని తెలుసు, ఈ విధంగా మోసం చేస్తారని తెలుసు, ఈ విధంగా ఉమ్మ వేస్తారని తెలుసు, ఈ విధంగా బలియాగం అవుతారని తెలుసు. ఆ బలియాగం ద్వారా మానవుడు ఏ పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యి ఆ ఉగ్రత నుండి ప్రోక్షించబడి మరలా తన కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలని తన ఏకైక కుమారుణ్ణి ఏక మనస్సుతో అన్నిటిని కూడా అంగీకరించి ఈ లోకానికి పంపించున్నాడు కదా. అదే తండ్రి యొక్క ప్రేమ ద్వారా కుమారుడు కనపరుచున్నాడు కదా. నీవు నేను అది గ్రహించగలిగే వారుగా ఉన్నామా? నువ్వు నేను అది తెలుసుకునేవారుగా ఉన్నామా? మొదటిగా మనలో కావాల్సింది ఏంటంటే మనం విశ్వాసంలో ప్రోత్సహించబడే వారిగా ఉండాలి. అప్పుడు సహవాసం పెంపొందింపబడుతుంది. రెండోదిగా మన సహవాసం తండ్రితో తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ సహవాసాన్ని ఐక్యత కలిగినటువంటి సహవాసము, ఏకత్వంతో కూడుకున్నటువంటి సహవాసము, సంపూర్ణమైనటువంటి ఆ సహవాసము ఏ విధంగా ఏర్పరచుకున్నాడో ఆ యొక్క సహవాసం యొక్క ఆ యొక్క రూపురేఖలు మనకు తెలియచేసి మనం కూడా అటువంటి సహవాసం తండ్రితో కలిగి ఉండాలన్నదే దేవుడు ఈ దినం నాకు కోరుకొంచున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను నువ్వు గుర్తించగలుగుతున్నావా? తండ్రి నిన్ను నిర్మించి నిర్మాణత్వాన్ని తెలుసుకుంటున్నావా? లేకపోతే ఇంకా కూడా దూరస్తులుగా ఉంచున్నావా? ఎప్పుడైతే తెలుస్తావో అప్పుడు సహవాసంలో కొన్ని షరతులు మనం పెట్టుకోవాలి. ఆ షరతులు హద్దు మీరినటువంటి సహవాసము కొన్నిసార్లు నష్టానికి వాటిల్లుతుంది. హద్దు మీరినటువంటి సహవాసము కొన్నిసార్లు విచ్ఛిన్నానికి లోనవుతుంది. హద్దు మీరినటువంటి సహవాసం కొన్నిసార్లు అసమాధానానికి లోనవుతుంది. హద్దు మీరినటువంటి సహవాసం కొన్నిసార్లు బంధాన్ని చిన్న భిన్నం చేస్తాయి. కాబట్టి కొన్ని షరతులు మనలో ఉన్నప్పుడు, ఆ యొక్క హద్దులో ఉన్నప్పుడు, ఆ హద్దు ద్వారా మన సహవాసము ముందుకు నటించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క సహవాసము విడువనటువంటి సహవాసము ఆయన పెంపొందించినప్పటికీ కూడా ఎంత హద్దు మీరు తన తండ్రి తన ఆయన్ని ఈ లోకానికి పంపించినాడో ఆ యొక్క షరతులతో కూడుకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని మానవుడికి తెలియచేయట కొరకు ఆయన మనకి కొంత రూపాన్ని చూపించినాడు. మనం కూడా కొన్ని నిబంధనలకు లోబడినటువంటి సహవాసం చేస్తే అది మనం ఈ లోకాన్ని ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఈ లోకంని విడిచిన తర్వాత కూడా ఆ సహవాసం అనేది అది పునరుద్ధరించబడి మన కుటుంబాలకి అది తర్వాత జనరేషన్స్ అది ముందుకు నడిపించబడుతుంది. అయితే ఈ సహవాసంలో ఉన్నటువంటి మొదటి షరతు ఏమిటో తెలుసా? ఒకరి పట్ల ఒకరికి బాధ్యత. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫెలోషిప్. ఎట్లా తెలుసా? రోమీకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. లెట్ us come to the Romans 12th chapter 10th verse. ఏమనుందంటే, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. సహోదరి సహవాసంలో మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ మొదటి షరతు ఏమిటో తెలుసండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలిగిన వారై. అంటే నీ యొక్క సహవాసము అనురాగంతో కూడుకున్నటువంటి సహవాసం. దిస్ ఇస్ ది ఫస్ట్ షరత్. ఇక్కడ ఆయన ఇస్తున్న ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, నీవు అనురాగం కలిగినటువంటి సహవాసాన్ని ఒకరి పట్ల ఒకరు కలిగిన వారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. సెకండ్ ఏంటో తెలుసండి, ఘనత అంటే నువ్వు ఎంత హెచ్చించుకోవాలని చూస్తావో, నువ్వు తగ్గిపోయి నీ తోటి సహోదరుని అనురాగం కలిగినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని పొగుడుతుంటావు. అదే కదండి అనేక మార్లు నేను చెప్పి ఉన్నాను. తల్లి అయినటువంటి మదర్ తెరీసాని అడిగినప్పుడు ఆ తల్లి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకంటే నేను సేవ చేస్తున్న సహోదరుడు నాకంటే గనుడు అని అనుకున్నది. కాబట్టి ఆ తల్లి గారు తన హస్తాలతో అంత గొప్ప పరిచర్య చేసింది. ఈ దినం మనం అంత గొప్ప పరిచర్య చేయకపోవచ్చు, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు.
అనురాగంతో కూడుకున్నటువంటి సహవాసం మనలో ఉన్నదా? మనకంటే కూడా ఇతరుల్ని ఘనతగా ఎంచుకునేటువంటి వారిగా మనం ఉంటున్నామా? లేకపోతే ఇతరులను హీనపరుస్తూ, ఇతరుల్ని కృంగదీస్తూ, ఇతరులకు బాధపరుస్తూ, వాడిని కించపరుస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? అందుకనే ఒక మాట ఉన్నది కదా, ధనము సంపద కొరకు ప్రాకులాడితే ఇతరులను తక్కువగా ఎంచుతాము, కీర్తి పొందుకోవాలని మనం ప్రాకులాడితే ఈ లోకేచ్ఛల్లో మనం ఇతరులను దిగజార్చే వారిగా ఉంటాం. మూడోది, సుఖానుభవం జీవితాల్లో మనం అనుభవించాలని కోరుకున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మన ఇతరులని బాధ పెట్టేవారుగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ సంపద కొరకు ఆయన చూడడు. ఒకడు శత్రువు అనేవాడు వచ్చి, ఇదిగో నువ్వు ఒక్కసారి ఈ సంపద అంత ఇస్తానన్నప్పుడు ఏ లోకాశల్లో ఆయన పడిపోలేదండి. ఆయన ఏ యొక్క శరీర ఆశలకు ఆయన పడిపోలేదండి. ఆయన వచ్చి అంటాడు, ఇదిగో ఈ లోకమంతా నీకు ఇస్తానంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిగ్గు కలిగిన, ఆ సాతానుడికి సిగ్గు కలిగినటువంటి మాట అన్నాడు, ఒకడు ఈ రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. రొట్టె వలన మాత్రమే కాదురా నాయనా, ఇదిగో నా దేవుని యొక్క వాక్కు నాకు జీవాన్ని ఇస్తుందని యేసుక్రీస్తు ప్రభువు వారు శత్రువు సిగ్గుపడేటట్లుగా జవాబిచ్చి ఉన్నాడు. ఇదేమో మనము కూడా మన ఇతరుల పట్ల అనురాగం కలిగిన వారిగా ఉందాం. రెండోది, వారిని గణపరిచే వారిగా మనం ఉందాం. ఎప్పుడైతే ఉంటామో మనలో ఐక్యత అనేది పెంపొందింపబడుతుంది. ఈ రెండు విషయాల్లో మానవమైన మనము సన్నగిల్లిపోతున్నాము కాబట్టి, మానవమైన మనము దిగజారిపోయిన వారిగా ఉన్నాము, మనల్ని మనం హెచ్చించుకునే వారుగా, మనల్ని మనం గర్విష్ఠులుగా తయారైపోయి, మనం నాదే గొప్పది, నా సంఘమే గొప్పది, నా విశ్వాసమే గొప్పది, నేను నడవబడుతున్న మార్గమే గొప్పది అనుకుని ఒకరి సంఘం పట్ల ఒకరి కలిగిన విశ్వాసాన్ని ఒకరు కించపరుచుకుంటూ ఉండబట్టే ఈ దినంలో అవిచ్ఛిన్నానికి కారణమైపోయి శత్రువుకి మనం వారికి హస్తాన్ని ఇచ్చిన వారు అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం తగ్గించుకుందాం, ఒకరిని ప్రేమ చూపిస్తూ అనురాగం కలిగిన వారిగా ఉంటూ ఇతరులను మనం గణపరిచే వారిగా ఉందాం. రెండోదిగా మనం ఇక్కడ అంత మాత్రమే కాదు, మనం వారి పట్ల అనురాగము ప్లస్ రెండోదిగా చూచినట్లయితే ఘనత ఎప్పుడు ఇస్తామో అప్పుడు వారితో మనకి నమ్మకమైన సహవాసం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నమ్మకమైన సహవాసం ఉంటుందో ఒకరి కట్టడికి మనం వారి కట్టడిని ఎలా దేవుడికి ఇష్టమైన రీతిగా మార్చగలమో ఆ యొక్క బ్రిడ్జిని మనము డెవలప్ చేయగలుగుతాం. అప్పుడు దాన్ని బట్టి సహవాసంలో ఆ పరిస్థితి, ఆ లోతులు ఉన్నాయి చూసారా, ఆ యొక్క ఒడిదుడుకులు ఉన్నాయి చూసారా, అవి సరిచేయబడతాయి. అప్పుడు ఆ బంధం అనేది ప్రతిష్టత గావించబడుతుంది. నా ప్రియ సహోదరుడా, ఈ మొదటి మాట ఏమిటి తెలుసా? ఒకరి పట్ల ఒకరికి బాధ్యత, ఐక్యత అనే బాధ్యత మనం కలిగిన వారిగా ఉందాం. రెండోదిగా మనం చూసినట్లయితే మన ప్రేమ ఒప్పందం అనేది అది త్యాగపూరితమైనటువంటి ప్రేమగా ఆధారపడి ఉండాలి. అంటే త్యాగపూరితమైన ప్రేమ అనేది మనలో కావాలి. ప్రేమ అంటే మన భర్తని మనం ప్రేమిస్తాం, అది ప్రేమించాలి కూడా. మన భార్యని మనం ప్రేమిస్తాం, అది ప్రేమించాలి. ఎందుకనంటే నీ భర్త నీకు శిరస్సు కాబట్టి నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నీ భార్య నిన్ను నమ్ముకుని వచ్చింది కాబట్టి నీ భార్య పట్ల నువ్వు ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. కానీ నీలో త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఎక్కడ పుడుతుందో అనేది పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే చూద్దాం రండి. అది ఎక్కడంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. The Gospel of John 13th chapter 34th verse ఏమనుందంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపబడాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అంటూ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించారో, తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించాడో మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. వారు హింసలు పెడుతుంటారు కానీ ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం పాపం చేస్తున్నాడండి? ఆయన ఎవరికి ఏ కీడు చేస్తున్నాడండి? ఎవరి సంసారాలను ఆయన కూలగొట్టాడా? లేకపోతే ఆయన తీసుకుని వ్యభిచార క్రియలు చేసి ఉన్నాడా? ఏమి చేయలేదు కదా. చేయకోకుండానే ఇదేమన్నా యేసుక్రీస్తు ప్రభు వారిని అన్ని మాటలు అంటున్నారు, కించపరుస్తూ మాట్లాడుతుంటే ఆయన ఒక్కసారి ఉగ్రత చూపిస్తే మానవుడు ఏమవుతాడు? కానీ ఆయన ప్రేమ స్వరూపం. ఆయన ఎటువంటి ప్రేమ తెలుసండి? అంటే అగాపే అనగా త్యాగపూరితమైనటువంటి
ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఆయన ఏమని అంటున్నాడు తెలుసా, నేను ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించిన నా కుమారుడా, ఏ విధంగా అయితే నిన్ను ఆదరిస్తున్న నా ప్రేమ ద్వారా నీకు త్యాగాన్ని నేను చేసి ఉన్నానో, అదే ప్రేమ, అదే త్యాగమైనటువంటి ప్రేమ, ఆ అగాపే ప్రేమను నీ తోటి వారితో నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా తెలుస్తున్నది. మూడవదిగా చూచినట్లయితే మనము ఎటువంటి షరతులతో ఎటువంటి ప్రిన్సిపల్ని కలిగి ఉండాలో, మూడో మాట, నిజమైన సహవాసము క్రీస్తును కేంద్రంగా చేసి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన సహవాసం మనలో ఉంటుందో క్రీస్తు కేంద్రం కలిగిన వారిగా ఉంటాం. ఎట్లా అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. లెట్ us come to the ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్ 3rd verse. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రితో మన సహవాసం ఉండాలి, 2 తన కుమారుడైనటువంటి క్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలి. ఈ దినం మన సహవాసం ఎవరితో ఉన్నది? లోకముతో ఉన్నదా? శరీరాశలతో ఉందా? శరీర క్రియలతో ఉన్నదా? శరీరంలో ఉన్నటువంటిది అంతా కూడా అది బూటకమే. ఎట్లా లోకంతో ఉన్నాయి అన్నీ కూడా. అందుకనే 1 యోహాను పత్రిక 2:15 వచ్చిన మాట ఉంటుంది కదా, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏమిటో తెలుసండి, 3 విషయాలు. దాంట్లో పడిపోతూ ఉంటాం. శరీరాశలో మనం పడిపోతుంటాం, 2 నేత్రాశలో పడిపోతుంటాం, 3వది జీవపు డమ్మంలో మనం పడిపోతుంటాం. ఈ 3టిని మనం జయించినప్పుడు సరైన గమనంలో క్రీస్తును నిజమైన సహవాస కేంద్రంగా మనం కలిగి ఉన్న మనం ఉంటాం. మన పరస్పర సహవాసానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువు కదా. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఏ కట్టడి, ఈ యొక్క నియమ నిబంధనల చేత మనల్ని అమితమైన ప్రేమ, అగాపే ప్రేమను కనపరిచినాడో ఆ ప్రేమను మనం కనపరిచేవారుగా ఉన్నామా? ఆ క్రీస్తు ప్రేమను మనం, ఆ సహవాసం ఏదైతే ఉన్నదో ఆ సహవాసమును మనం కేంద్రంగా చేసుకొని ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? మనం అటువంటి జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే ఈ సహవాసం ఉన్నటువంటి మరొక షరతు ఏమిటంటే అది వెలుగులో నడవటం అనంటే సహవాసం అంటే ఒకరితో ఒకరు నిష్కపటంగా ఉండటమే నిజమైన సహవాసము. మనం ఎప్పుడైతే నిష్కపటమైనటువంటి విధానంలో మనం ఉంటామో, అందులో లోపల ఒకటి బయట ఒకటి కాకుండా లోపల బాహ్యంగా ఎంత ప్రేమనైతే నువ్వు నీ యొక్క తోటి సహోదరితో నువ్వు చూపిస్తావో, నీ అంతరంగం కూడా అదే ట్రాన్స్పరెన్సీగా నువ్వు ఉండాలి. అదే నిష్కపటమైనటువంటి ఆ వెలుగులో నడిపించే విధంగానే నీ ఆత్మీయ జీవితం ఉండాలి తప్ప పడిపోయినట్లుగా ఉండకూడదు, చెడిపోయినట్లుగా ఉండకూడదు, తప్పిపోయినట్లుగా ఉండకూడదు, తరిగిపోయినట్లుగా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ ఏ ప్రేమతో అయితే సహవాసంతో మనం పెంపొందించబడినామో ఆ యొక్క సహవాసం ఎలా ఉండాలంటే నిష్కపటంతో కూడుకున్నదై ఉండాలి. 2వదిగా చూసినట్లయితే యథార్థత కలిగినటువంటి వెలుగులో నడిపించే యథార్థమైన వెలుగు. ఈ దినంలో వెలుగు లోకం అంతా కూడా చీకటితో నిండిపోయింది. మంచి చెప్తుంటే దాన్ని చెడుగా తీసుకుంటున్నారు. కన్నకు సొంత భార్యకి ఒక మాట చెప్తుంటే భార్య పడేటువంటి పరిస్థితులు లేకుండా నన్ను అంటావని చెప్పి ఒక ఎగోయిస్టిక్లోకి వెళ్ళిపోయి వారు ఆత్మహత్య చేసుకుని భర్తను చెరసాలకి పంపించే భార్యలు లేరా? లేకపోతే భార్య చెప్తుంటే భర్త విని, ఇదిగో నా భార్య చెప్పింది కదా, నా భార్య ఒక మాట, అది దేవుని మాట అనుకొని ముందుకు కొనసాగించే వాళ్ళు లేరా? ఇదేమన్నా బిడ్డలకి చెప్తుంటే బిడ్డలు కూడా నాకు చెప్పొచ్చారు, మీరు అవుట్డేటెడ్ అని అనుకుంటూ మేము ఇగో న్యూ జనరేషన్లో ఉన్నాము, వీఆర్ ఇన్ AI మోడ్ అనుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వెళ్ళిపోతున్నాము, దాంతోపాటు పరుగు పందాలేసేటువంటి జీవితంలో ఉన్నామని చెప్పి తల్లిదండ్రులను కించపరిచేటువంటి కుమారుడు కుమార్తెలు లేరా మన జీవితాలు, మన కుటుంబంలో? ఏదైనా మనము ఏంలా ఉండాలి తెలుసా? యథార్థత కలిగినట్లుగా, ఏదైతే యథార్థత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో, యథార్థత కలిగినటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీర రీతిగా ఏదైతే చూపించినాడో ఆ యథార్థతకు నడిపింపబట్టడానికి ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చినాడో ఆ యథార్థమైనటువంటి మార్గంలో నీవు నేను నిల్చుండాలని తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా ఈ యొక్క వెలుగులో నడిపించబడాలంటే మనలో మొదటిగా నెంబర్ ఏ నిష్కపటంగా ఉండాలి, 2వది యథార్థంగా ఉండాలి, 3వదిగా ఏంటో తెలుసా అబద్ధం ఆడకుండా ఉండాలి. ఇదన్న సహవాసము పాడైపోవటానికి మూల కారణము అబద్ధములు. ఈ అబద్ధములు అందుకని ఒక మాట ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట వింటున్నాం, అవసరానికి ఒక అబద్ధము అని అంటారు. ఆ అబద్ధం కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు
తను చంపడానికి వచ్చినప్పుడు ఆయన అబద్ధం ఆడలేదండి. ఇదిగో నువ్వు క్రీస్తువేనా అని అంటే మీరు అన్నట్లుగా అన్నాడు, నీకు కాదు అని అనలేదండి. ఎందుకనంటే ఆయన లోక రక్షకుడు. అందుకనే ఆ యొక్క మాట ద్వారా ఏ వ్యక్తి అయితే ఒక ఆజ్ఞను పాస్ చేస్తున్నాడో ఈయన నిజముగా రాజులకు రాజు అని అన్నాడండి. హెరోదు గారు, ఆ యొక్క పిలాతు గారు, వారు తగ్గించి వారు తెలుసుకున్నారు, ఇదన్నా నువ్వు అబద్ధమాడేటువంటి జీవితంలో జీవిస్తున్నావా, ఈ సత్యమైనటువంటి మార్గాన్ని చెప్తున్నటువంటి సేవకులను చంపాలని ఏదెన్నో అబద్ధమైనటువంటి మార్గంలో నడుస్తూ సత్యాన్ని చంపివేస్తున్నావా? ఏ దినానికైనా మనిషి భౌతికంగా చనిపోవచ్చు, కానీ దేవుడిచ్చిన సత్యమైన మార్గము, ఆయన పిలుపు వచ్చేంత వరకు, ఆయన తిరిగి రెండవ రాకడ సమయంలో వచ్చి మళ్ళా తిరిగి ఆయన కొనిపోయేంత వరకు కూడా ఆ సత్యమైనటువంటిది. మానవుడు ఉండవచ్చు, చనిపోవచ్చు. ఒకవేళ నా సహోదరుడైనటువంటి ప్రవీణ్ గారిని వారు ఒకవేళ ఈ 45 సంవత్సరాల వయసులో చంపేశారని వారు సంతోషపడుతూ ఉండవచ్చు. కానీ నేను అంటాను, ఆ బ్రతుకున్నంత కాలము ఆయన దేవుని కొరకు ఒక పోరాట యోధుడిగా అబద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టి ఆయన బయోగ్రఫీలో కూడా చూస్తే యూట్యూబ్లో ఉంది. ఒకనొక సమయంలో అయితే ఆయన లోకాశలో ఉండి ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క లోక క్రియల్లో శరీరేచ్ఛలకు పడిపోయి సుఖభోగాలకు పడిపోయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట తన చెవుల్లో పడిందో, క్రీస్తు కొరకు రోషంగా నేను ఉండాలని అనుకున్నాడో, ఇక ఆ క్షణం నుండి సమస్తాన్ని పెంటగించుకున్నాడు. ఒక మాట ఒక సేవకుడు ఇద్దరిని చెప్పినాడు. ఏమన్నారంటే, ఆయన ఒక వాక్యాన్ని అందించడానికి పిలిస్తే ఆయన వచ్చిన్నాడంట. రాత్రి 10 గంటల వరకు వాక్యాన్ని అందించి హైదరాబాద్ పట్టణంలో రాత్రి అంతా ఆ డ్రైవింగ్ చేసుకొని ఉదయకాల్సిన 5 గంటలకు వచ్చేసాడు. కాకినాడ పట్టణానికి వచ్చి నేను పడుకొని ఉన్నాను, లేతం బాగుండదేమనుకొని ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ మందిరానికి ఎదురుగానే కారు పెట్టుకొని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఎంత మంచి మనసో తెలుసండి. కానీ ఆ మనసును చంపేసేటువంటి ఆ యొక్క కకృతి బుద్ధి ఏ మానవుడికి వచ్చిందో, అది ఒకవేళ యాక్సిడెంటల్ అయితే పర్లేదు, దాని గురించి కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. దాని సత్యాన్ని కప్పివేస్తూ అబద్ధాన్ని ఈ దినం బయటకు తీసుకొచ్చేశారు. అదిగో అక్కడ హైదరాబాద్లో బయలుదేరినటువంటి వ్యక్తి ఉన్నాడు, విజయవాడ అదే వ్యక్తి ఉన్నాడు. కానీ వాట్ ఎవర్ దట్, ఆ 4 గంటలకు వచ్చినటువంటి వ్యక్తి, కేసర బ్రిడ్జిని దాటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, ఆ విజయవాడ పట్టణానికి సుమారుగా 4:30-5 గంటలకు చేరినటువంటి వ్యక్తి మరలా 9:21కి ఆ యొక్క ప్రొట్టిపాడు పెట్రోల్ బంక్ దగ్గర, టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి ఆకారం మారిపోయింది. నేను ఏదో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ యొక్క దాన్ని నేను అంటాం కాదు, కానీ మనిషిని సత్యాన్ని కప్పివేసి అబద్ధాన్ని ఏ విధంగా ఈ దినాన్ని లోకంలోకి తీసుకొస్తున్నారు. ఏదన్నా మనం అది ఎప్పుడైతే విడిచిపెడతామో, మొదటిగా చూసి నిష్కపటమైన మనసు మనలో ఉండాలి, ఈ యథార్థత అనేది మనలో ఉండాలి. అబద్ధం ఆడని వారిగా మనం ఉన్నప్పుడు మనం వెలుగులో నడిపించబడతాం. అదే ఈ ఐక్యతలో ఇమిడి ఉంటుంది, అదే ఈ ఐక్యతలో అది బలంగా నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే అందులో ఇమిడి ఉంటామో దీంట్లో 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు వెలుగుని బట్టి. ఏంటంటే, నెంబర్ ఏంటంటే మన తప్పిదాలను ఇతరుల ఎదుట ఒప్పుకునే మనసు అనేది మనలో వస్తుంది. ఎప్పుడైతే నా సహోదరుడు తన మనసు నీ మనసుతో కలిసిపోయిందో, తన హృదయం నీ హృదయంతో కలిసిపోయిందో, తన ఆశలు నీ ఆశలతో కలిసిపోయినాయో, తన యొక్క నడవడిక నీ నడవడికతో కలిసిపోయిందో, నువ్వు ఏది కూడా దాసుకో. ఉన్నట్లుగా నువ్వు బయటికి ఎప్పుడు నా సహోదరుడికి చెప్పాలి, ఎప్పుడు నా సహోదరికి నేను చెప్పాలని చెప్పి ఎదురు చూస్తూ ఆ చెప్పుకున్నంత వరకు కూడా మనసుని తొందర పెడుతుంటది. అందుకని ఏంటి తెలుసా, మన తప్పిదాలను ఇతరుల ఎదుట ఒప్పుకోవడం, లేదా ప్రేమతో ఇతరుల తప్పిదాలను మనం కప్పిపుచ్చుకోవటం. చెప్పినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి ప్రోపగాండా చేయటం కాదు, దాన్ని కప్పిపుట్టాలి, దాన్ని సమాధేశాలు. ఎందుకు చెప్పాడు తెలుసా, నీ హృదయం తన హృదయంతో కలిసిపోయింది కాబట్టి, ఆ హృదయంతో చెప్పుకున్నది కాబట్టి హృదయం అట్లా కప్పివేయ తప్ప దాన్ని మరలా బాహాటం చేయకూడదు. ఇదన్నా కప్పిపుచ్చుకునేటువంటి క్షమాపణ హృదయం, కప్పిపుచ్చుకొని ఆ సహోదరుని నువ్వు ఐక్యతలో నమ్మకత్వంతో ఆ వెలుగులోకి నడిపించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే నీ జీవన యాగం ఎలా ఉంది? ఇతరుల యొక్క చిన్న ఆ యొక్క బలహీనతలు తీసుకొని దాన్ని ఒక పెద్ద తెరగా చూపించి వారిని నువ్వు కించపరిచి వారి మరణానికి నువ్వు నాంది అవుతున్నావా? నా ప్రియ సహోదరుడా, సహవాసంలో అది మంచిది కాదు. నీకు చెప్పినప్పుడు నువ్వు కప్పేసుకుని హృదయంలో, తర్వాత నువ్వు బాహాటంగా ఆ సహోదరుడితో ప్రేమతో నడువు. ఎంత ప్రేమ అంటే, యేసుక్రీస్తు వారు చూపిన ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఆ యొక్క ప్రేమ కొరకు నువ్వు ఎప్పుడు నిల్చుంటావు తెలుసా? ఐక్యత నీలో ఉన్నప్పుడు,
ఆ వెలుగుమైనటువంటి ఆ యొక్క వెలుగుతో నీ హృదయము వెలిగింపబడినప్పుడు నడిపింపబడతావు. రెండోదిగా చూసినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. ఇందులో ఒకటిలోనే ఉంటుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనంగా ఉంది చూడండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, దేవునితో సహవాసం ఉన్నామని మనం చెప్పుకొని చీకటిలో నడిచిన ఎలా మనం అబద్ధమాడుచు సత్యంలో జరిపింపకుందము. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డని అని మనం చెప్పుకుంటాం, కానీ ఎప్పుడైతే ఈ యొక్క తప్పిదాలని ఇతరుల గురించి నువ్వు వెళ్ళి చెప్తావో నువ్వు క్రీస్తులో ఉన్నవాడివి కాదు, నువ్వు సాతాను సంబంధివే అని మాట ద్వారా అర్థమవుతున్నది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిచిన ఎల్లా అన్యోన్య సహవాసము, ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెలుగు అనేది మన జీవితంలో ఐక్యత, ఆ వెలుగు ఆ సహవాసం పెంపొందింపబడాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలిసింది, అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉంటాము అంటూ అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం ఎప్పుడు పవిత్రులుగా చేయబడతాం తెలుసండి, మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమైనప్పుడు ఆ యొక్క సహోదరుని మన తప్పిదాలను ఎంచుకోకుండా వీ హ్యావ్ టు టేక్ ఆల్ దోస్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, దాన్ని ఒక పాజిటివ్ వే తీసుకున్నప్పుడు ఆ అన్యోన్య సహవాసం పెంపొందింపబడుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇది మనం పెంచుకుంటామో, అన్యోన్య సహవాసం పెంపొందించుకుంటామో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకుందామా? ఎప్పుడైతే మనం ఏర్పరచుకుంటామో వెలుగులో నడిపింపబడిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే మనం కలిగిన వారుగా ఉంటామో చీకటిని విడిచి మన వెలుగులోకి పయనించే వారుగా మనం ఉంటాం. రెండోది బి పాయింట్ చూద్దాం. వెలుగుకు ఏముంటుందో తెలుసండి, విధేయత అనేది ఉంటుంది. వెలుగులో నడిపించబడాలంటే నీలో కావాల్సింది ఏంటో తెలుసా, విధేయత అనేది కావాలి. దేవుడు ఇచ్చినటువంటి సాధారణమైన ప్రత్యేకమైన ఆజ్ఞలను మనం ఏదో గొప్పది కాదు, కానీ దేవుడు సాధారణమైన ఆజ్ఞలు మానవుడు చేయగలిగేటువంటి ఒక పరిధి ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు, కానీ మానవుడికి అతీతమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇవ్వలేదండి. ఆయన ఏమని అంటున్నాడు, సాధారణమైన ఆజ్ఞల్ని మనం పాటించడం ద్వారా వెలుగులు అనే విధేయత మన జీవితంలోకి వస్తుంది. మూడోది ఈ పాయింట్ 3C చూసినట్లయితే కపట వేషాలను లేదా ముసుగులను తొలగించుకోవటం. అంటే నేను ఇందాక చెప్పాను కదండి, పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువు వారితోనే నడిచారు. వారు యేసుక్రీస్తు ప్రభువు వారితోనే సహవాసం చేస్తున్నారు, కానీ వారు పైన ఒక రీతిగా ఉన్నారు, లోపల ఒక రీతిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారితోనే ఉంటున్నారు. ఆయన చేసిన గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను చూస్తున్నారు, కానీ వారిలో ఉన్నది ఏంటి తెలుసా, ఎక్కడైనా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడైనా అవిధేయత చూపిస్తే వెంటనే ఎదురు చూపిద్దామని చూస్తున్నారు. కానీ హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు అండి, ఆయన ఏమని అన్నాడు తెలుసా, ఆయన గొప్ప అద్భుతాలు తర్వాత రానున్న దినంలో టాపిక్స్కి వెళ్దాం. అయితే ఇక్కడ కపట వేషము వారిలో ఉన్నది, ఆ వేషం ఈ దినంలో మనలో ఉన్నదేమో, అందుకనే మన జీవితం వెలుగుగా మార్చబడింది. వాట్ ఎవర్ ది లవ్ అండ్ వాట్ ఎవర్ ది ఎఫెక్షన్ ఈస్ హ్యావింగ్ యు ఆర్ షోయింగ్ ఫిజికల్లీ టువర్డ్స్ అదర్స్, దట్ మస్ట్ బీ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో అదే లవ్, అదే ఎఫెక్షన్, అదే దట్ లైట్ యూ హ్యావ్ టు బి షోన్. అందుకని అంటాడు కదా మత్తయి సువార్తలో రాయబడి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందంటే కీర్తనకారుడు రాస్తాడు కదా, నీ వాక్యమే నా పాదములకు అన్నాడు. ఈ దినం కపటం విడిచిపెట్టి, ఆ వేషతనాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు వెలుగులోకి నడిపించబడతావు. ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో, అందుకని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన ఎడల పవిత్రపరచుకున్న వారై ఉండి అంటూ ఒకరినొకడు హృదయపూర్వకంగానే మిక్కుటముగా, ఇక్కడ అన్యోన్యం అక్కడ వచ్చింది, ఇక్కడ మిక్కుటమైన అన్యోన్యమైన మిక్కుటంగా ప్రేమించుడి అని అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అనుభవ పాఠాలండి ఇవన్నీ కూడా. పేతురు గారు కూడా అనుభవ పాఠాల నుండి నేర్చుకున్నటువంటి మాటలు ఇదేమన్నా నీకు నాకు చెప్పు. మీలో మిక్కుటమైన ఎంత తెలుసండి, నువ్వు హృదయపూర్వకమైన మిక్కుటమైన ప్రేమ అనేది నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ సహోదరుని వెలుగులోకి నడిపించబడతావు. ఎప్పుడైతే మనం నడిపించబడగలుగుతామో అప్పుడు ఇచ్చేటువంటి మరొక షరతు ఏంటి తెలుసా,
సంక్షేమం గురించి ఆసక్తి అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆ సహవాసంలో ఉన్నట్టు మరొక ప్రిన్సిపల్ ఏంటో తెలుసండి, ఇతరుల సంక్షేమం గురించిన ఆసక్తి అనేది మనలో ఉంటుంది. ఇదేమో అటువంటి ఆసక్తి మనలో ఉన్నదా? ఈ మాటను చూద్దామండి. స్వలాభాన్ని కాంక్షించే మనము మరుగైన ఏ ఉద్దేశం కూడా మనలో ఉండదు. స్వలాభాన్ని ఆశించేటువంటిది ఉండకూడదు. నా 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 అనేది మన ఇతరుల యొక్క విధానాల్లో మనం ఉన్నప్పుడు ఆ నా అనేది నేను నానా తంటాలకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఆ నా అనే దాన్ని విడిచిపెట్టి మన అనేది మన జీవితంలో వస్తుందో, మన యొక్క జీవితం మన స్వలాభాన్ని కోరుకోకుండా ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కోరుతాం, ఇతరుల యొక్క లాభాన్ని మనం కోరుకుతాం, ఇతరుల యొక్క కష్టాల్లోకి మనం వెళ్తాం, ఇతరుల యొక్క బాధల్లోకి మనం పాలిభాగస్థులం అవుతాం. అందుకని మనము అటువంటిది కోరుకోవాలి. ఈ మాటలు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నది. కక్ష చేతనైనను వృతాతిశయం చేతనైనను ఏమీ చేయక మన యొక్క స్వలాభం ఎలా ఉండాలి తెలుసా? మన ఇతరుల వ్యక్తి గురించి మన యొక్క సంక్షేమం ఎలా ఉండాలంటే, మన కక్ష చేత వృధా చేతను కాక నేను వినయ మనస్సు గలవారై, వినయ మనస్సు అనేది మనలో రావాలి. అన్యోన్యత, హృదయం మికటము, వినయ మనస్సు. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఇద్దరు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నీలో ఒక అవసరం ఏంటో తెలుసా? వినయమైన మనస్సు గలవారై మనం ఉన్నప్పుడు మనం మనకంటే ఇంకొకరు యోగ్యుడిగా ఎంచుకుంటామంటండి. అక్కడే ఉంది చూడండి, యోగ్యుడిని ఎంచుచు మీరు ప్రతి వాడు సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూచువారుగా ఉంటాం. ఎప్పుడైతే ఇతరులను యోగ్యుడిగా ఎంచుకుంటామో, అంటే వినయ మనస్సు మనలో ఉన్నప్పుడు ఇతరులను మనం యోగ్యుడిగా ఎంచుతాం, ఇతరులను మనం గౌరవిస్తాం, ఇతరులను మనం ఆదరిస్తాం, ఇతరుల పట్ల మన యొక్క భక్తి విధానాలు వెలుగులోకి నడిపించడం, మన యొక్క వారి యొక్క సంక్షేమాన్ని కాంక్షించే నాకు అటువంటి సంక్షేమం ఇతరుల గురించి ఆలోచన చేయాలని, అటువంటి సంక్షేమం ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో మన యొక్క సహవాసం అనేది అది పటిష్టమైన, ఎటువంటి పెనుగాలు వచ్చినా, ఎటువంటి తుఫానులు వచ్చినా, ఎటువంటి భయంకరమైన అలజడులు వచ్చినా, ఆ బంధం అనేది ఒకవేళ సిమెంట్కి ఇస్తారు కదా, అది ఆ యొక్క సిమెంట్ అది విడదీయనటువంటి బంధము, ఒకవేళ అది విడదీయబడుతుందేమో, కానీ దేవుని యొక్క వాక్యం చేత కట్టబడినటువంటి యొక్క షరతుల్లో మన సహవాసం ఉన్నప్పుడు ఆ యొక్క సహవాసం విడదీయటం, నిన్ను ఈ యొక్క బంధం గురించి ఆలోచన చేస్తే నాకు బాగా జ్ఞాపకం వచ్చింది రూతమ్మ తల్లి నయోమి గారి గురించి. రూత్ తల్లి ఆ యొక్క ఓర్ఫా కూడా తనలాంటిదే కోడలే, అయితే ఓర్ఫా అయితే అత్తని ముద్దు పెట్టుకుంది. వెళ్ళిపోండి, మీకు మంచి భవిష్యత్తు వెళ్ళిపోండి అంటే ఓర్ఫా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడితో ఓర్ఫా చరిత్ర అయిపోయింది. కానీ ఇంకొక 2 కోడలు ఉన్నది. ఆమె ఏమందో తెలుసా? నిన్ను నన్ను మరణం మాత్రం విడదీయాలి, నీ జనులు ఎవరో నా జనులు వారే. నేను మోయబీరాల్ని కదా అని చెప్పి నా మోయబీలు నా జనం కాదు. ఎప్పుడైతే నేను నీ కుటుంబంలోకి వచ్చానో నీకు నాకు ఉన్న బంధం ఏంటో తెలుసా? మరణం అనే బంధమే తప్ప విడదీసేది ఇంకా ఏది కూడా కాదు అని అన్నది. అందుకనే రూతమ్మ తల్లి గురించి ఒక 4 అధ్యాయాలే రాయబడినాయి. అంత మాత్రమే కాదు, విశ్వాస పట్టికలు కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క వంశంలో నుండి రావటానికి కారణమైంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మనం ఇతరుల యొక్క సంక్షేమాన్ని కోరేవారిగా ఉంటున్నామా? లేకపోతే ఇతరులను దుఃఖపరిచి, ఇతరులను నష్టపరిచి, ఇతరులను బాధపరిచి, ఇతరులను కృంగదీసేటువంటి పరిస్థితుల్లో మన జీవితం ఉన్నదా? వద్దు. మన జీవితము ఇతరులతో సహవాసం పెంపొందింపబడి వారి యొక్క సంక్షేమాన్ని మనం కాంక్షించినప్పుడు అది ఐక్యతగా మార్చబడుతుంది. ఆఖరిగా చూసినట్లయితే ఈ యొక్క సంక్షేమం, ఈ యొక్క సహవాసం ఉన్న మరొక ప్రిన్సిపల్ ఏంటంటే, మన యొక్క సూచన ఏమిటంటే, షరత్ ఏంటంటే ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధులుగా గావించబడాలి. నిజమే, ప్రవీణ్ సహోదరుడు ఈ యొక్క ఆశలతో ఇక్కడికి బయలుదేరాడు రాజమండ్రి ప్రాంతంలోకి. తను ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆ బులెటిన్ తీసుకుని వచ్చి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకోవడం కోసం ఆయన వస్తూ ఉన్నాడు. ఆ సహోదరుడు ఎన్ని ఆశలతో వచ్చి ఉన్నాడు. ఎంతో నేను వెళ్ళాలి, నా దేవుని యొక్క వాక్యాన్ని చాటించాలి, ఇగో నశించిపోతున్న నా ప్రాణాలు, నశించిపోతున్న నన్ను నా దేవుడు ఎలా రక్షించాడో, ఇదిగో అనేక మంది ఇంకా ఉన్నారు, వారిని రక్షించాలని ఒక తృష్ణతో ఇంటి దగ్గర ఎంత ఆశతో బయలుదేరాడండి, ఎంత ఆశతో బయలుదేరాడండి ఆ సోమవారకాల సమయంలో. కానీ ఆశలన్నీ అడియాశలైనవి. కానీ ఆశ ఉన్నది చూసారా? ఆ రక్తము హేబేలు యొక్క రక్తం ఏ విధంగా మొరపెట్టిందో
మరలా తిరిగి అనేకమైన ఆత్మలు, అనేకమైన వారిని పురికొల్పుకుంటూ అది ఒక పౌరుషంతో దేవుని కొరకు రోషంగా దేవుని యొక్క పరిచర్య కొనసాగబడతాయి. ప్రాణాన్ని తీసివేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక మాట అన్న ఆ యొక్క సహోదరు ప్రవీణ్ బ్రదర్ గురించి అదైతే, అజయ్ కుమార్ బ్రదర్ అయితే, ఇదిగో నేను నా దేవుని కొరకు చావడానికి నన్ను చంపేస్తాను అర్థమైపోయింది, కానీ నా దేవుని కొరకు నేను చావటానికి నేను సిద్ధమే, కానీ ఒక్కటి, నేను ఆఖరి క్షణం వరకు దేవునికి నమ్మకంగా ఉండి నేను చనిపోవాలి. ఆయన సువార్త కోసం నేను రోషంతో నన్ను చంపేస్తానని నేను ఎదురాడను, వెళ్ళిపోవాలి సువార్త చేయాలన్నారు. ఆ చిన్న కుర్రవాడు, నాకన్నా చిన్నవాడు, 40 సంవత్సరాలు, దాదాపుగా 11-12 సంవత్సరాలు చిన్నవాడు, కానీ ఆ సహోదరుడు ఆ మాట అన్నప్పుడు పౌరుషం నాకు వచ్చింది. అయ్యో దేవ, సగం జీవితం వెళ్ళిపోయింది. ఆ యవ్వన బిడ్డకి అంతటి ఆలోచన ఇచ్చి మీరు స్వార్థపరిచారు రోషంగా. అనేకమైనటువంటి పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు దాదాపుగా 900 కాల్స్ వస్తాయంట, నేను చంపేస్తామని, నేను అది చేస్తాం, ఇది చేస్తామని. అయినప్పటికీ కూడా ఆ తమ్ముడు ఏమాత్రం కూడా వెనుకాడుకోకుండా ఇంకా అన్న కొలది ఆ బంతి ఎంతైతే న్యూటన్ సెకండ్ లా ఉందంటే ఈక్వల్ రియాక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పౌరుషంతో వెళ్తున్నారు. ఇదేనా త్యాగానికైనా ప్రాణం పెట్టడానికైనా సంసిద్ధత కలిగిన విశ్వాసగా నువ్వు ఉన్నావా? నీ ఐక్యత అలా పెంపొందించుకుంటున్నావా? ఒక సహోదరు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేనా క్రైస్తవులు అందరూ కూడా ఒక ఏకతాటి మీదకి రావడానికి వచ్చారు. అయినా ఇంకా అనేక మంది ఇంకా సేవకులు నా వరకు రాలేదు కదా. ఎంత భయంకరమైన ఆలోచన అది కాదు కదా. నీతో పాటు జత పనివాడు బ్రతుకున్నప్పుడు ఒకవేళ మనల్ని సరిచేట కోసం ప్రేమతో ఆయన హెచ్చరించవచ్చు, కానీ మనం దాన్ని హెచ్చరికగా తీసుకొని పాజిటివ్గా తీసుకొని అంగీకరిస్తే మనలో ఆ యొక్క క్రూరత్వం అనేది రాదు కదా. ఇదేమన్నా ఒక సహోదరుని కోల్పోయి ఉన్నాం, ఇంకా అనేక మంది సహోదరులు లిస్టులో ఉన్నారని చెప్తున్నారు. కానీ నేను అంటాను, ఇదిగో మనం ఆ సహోదరుని కొరకు మనం దేవుని దగ్గర ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడేటువంటి ప్రార్థన చేస్తూ వారిని ప్రోత్సహిద్దాం. నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాస్తారు కదా. యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనం ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమించి మీరు ఒకరిని ప్రేమించుకోకపోతే తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడు లేడని అంటున్నాడండి. దేనికండి? తన స్నేహితుల కొరకు. నీ స్నేహితుడు కదా నీ సహోదరుడు. ఆ స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టడానికి రోషంగా మనం ముందుకు వెళ్దామా? లేకపోతే ఆ సహోదరుడితో కట్ చేసుకొని ఏమీ లేదు, దిక్కు లేని వారిగా ఉంచినామా? ఇదేమన్నా క్రైస్తవులకి దిక్కు లేదని అనుకుంటున్నారు. ఒక గొప్ప ఇదేంటంటే, రాత్రి కాలంలో చూసిన నా తోటి ఒక బ్రదరు అమెరికా రాష్ట్రంలో అక్కడ కేసు పెట్టి ఉన్నారు. ఆ సహోదరుడు బయట నెక్స్ట్ వీక్ రాబోతున్నాడు. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నాను? ఏదో క్రైస్తవులు వెళ్ళిపోయి నిజంగా తెలుసుకుంటే ఒక్కదిలోనే ఏదో భయంకరమైన పరిస్థితి జరగవచ్చు, కానీ క్రైస్తవులు అలాంటి వారు కాదండి. ప్రభుత్వ పెద్దలకి కానీ నా పోలీసులు నా వారు ఎంత గౌరవం, నాకు నిజంగా ఎంత గౌరవం అంటే, కరోనా టైంలో వారు రోడ్ల మీద ఉండి రాత్రిగా పగలంగా వారు కాశారు. ఆ గౌరవం నాకు ఇప్పటికి కూడా ఎంతో ఉంది. కానీ ఎక్కడికి తీసుకెళ్తారో ఆ గౌరవం దయచేసి తెచ్చుకోవద్దు. ప్రభుత్వం కూడా ఎంతో ఆ దినం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే రాత్రంగా పగలంగా హెల్త్ డిపార్ట్మెంట్ని, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ని, పోలీసులు అంతగానే చేశారు. వాళ్ళందరూ ప్రభుత్వం ఎవరైనప్పటికీ కూడా వారంతగా పనిచేయించారు. ఈ దినం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎంతో కష్టపడి, నాయకులు కష్టపడి పనిచేపిస్తున్నారు. వారు మనం అగౌరవం రాకుండా ఉన్నట్లుగా సరైన రీతిలో ఇచ్చినట్లయితే అది క్రైస్తవులు దానిలో నుండి బయటకు వచ్చి వారి యొక్క సేవ జీవితంలో మరొకసారి క్రైస్తవులకు ఎవరు జరగకోకుండా మీరు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ ఐక్యత అనేది వచ్చింది. అయితే క్రైస్తవుడు ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధాస్తున్నారు. ఎప్పుడు చదివిన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడు నిజమైన క్రైస్తవుడు. అంత మాత్రమే కాదు, జీవితం కేవలం శారీరకమైన జీవితం మాత్రమే కాదు, మన భౌతికమైన ఆస్తిపాస్తులు, మనం సంపాదించుకున్న వ్యక్తిగత ఆస్తులు, మన ప్రార్థన మొదలన్నీ కూడా వాటిని విడి ఉంటాయి. కాబట్టి మనము వాటన్నిటి విషయంలో మనకు ఉన్న కొద్ది ఇతరులకు పంచేవారు ఉండాలి. నిజంగా ప్రవీణ్ సహోదరుడు గురించి ఆలోచన చేసినట్లయితే దాదాపుగా 200 మంది కంటే కూడా ఎక్కువ మంది అనాథల్ని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. రెండోది, ఇంట్లోనే 12 మంది పిల్లల్ని పెట్టుకొని తన కుమారులుగా పెట్టుకొని
తను ఏది తింటాడో. ఇంకొకటి ఆయన గురించి నాకు బాగా బాధాకరమైన, చాలా మనసు కలిచివేసింది ఏంటో తెలుసా? తన ఎంప్లాయీస్లో వాచ్మెన్ మొదలుకొని మేనేజర్ వరకు ఆయన ఏం చేస్తుండేవాడో తెలుసా? అందరు కలిసి ఏది తింటున్నారో అదే తినాలి. ఎంత గొప్ప సహృదయం అండి ఇది ఉందండి. ఎవరైనా మనతో ఉంటే తక్కువగా బట్టలు వేసుకొని కనిపిస్తే వారితో మాట్లాడటానికే మనం ఆలోచన చేస్తామే, వారితో కలిసి మన పైన కొనసాగించడానికి ఆలోచన చేస్తామే. కానీ సహోదరుడు వారితో కలిసి కూర్చుంటాడు, అందరు కలిసి కూర్చుంటారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధించే వాళ్ళు, వారు భోజనం చేసేవాళ్ళు, సహవాసం ఉండేవారు. ఏదైనా ఆ కుటుంబం, ఆ యొక్క ఎంప్లాయీస్ ఎంతగా ఇదవుతున్నారు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, మన ప్రాణం పెట్టడానికి నిజమైన సంసిద్ధత కలిగిన వారు ఉన్నప్పుడు మన ఐక్యతను పెంపొందుతుంది, మన సహవాసం అనేది ఉంటుంది. ఆ సహవాసము తండ్రి అయినటువంటి దేవునితో పెంపొందింపబడి ఆయన పిలుపు అందుకొని ఆయన రాజ్యంలో చేర్చంతో కూడా అది స్థిరంగా నిలిచిపడుతుంది. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా గొప్ప ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతులయ్యా. అయ్యా, ఈ యొక్క పరిశుద్ధ దినమున ప్రత్యేకంగా ప్రభా సహవాసం అనేది మాలో లోపించింది. సహవాసము ఏ విధంగా మేము చేయాలో, సహవాసానికి ప్రతిరూపమైనటువంటి మీ తండ్రి కుమారుల యొక్క బంధము నాయన ఎటువంటిదో మాకు తెలియచేస్తూ, మా పట్ల కూడా మీకున్నటువంటి బంధము, మా పట్ల మీ కుమారుడికి ఉన్నటువంటి బంధం ఎంత గొప్పదో, సహవాసం ఎంత గొప్పదో మాకు తెలియచేస్తున్నారు. ఈ సహవాసం ఉన్నటువంటి షరతులు ఏంటో కూడా మాకు తెలియచేశారు ప్రభా. ఆ యొక్క బంధాన్ని కూడా మేము పెంపొందింప చేసుకుని మీతో నిజమైన సహవాసం కలిగి మీ పిలుపు అందుకునేవారుగా త్యాగపూరితమైనటువంటి సంసిద్ధత కలిగినటువంటి ఏ అపేక్షించినటువంటి నిస్వార్థమైన, నిష్కపటమైన, యథార్థమైనటువంటి, ఎటువంటి అసత్యమైనటువంటి లేనటువంటి ఆ సహవాసం, నమ్మకత్వం మీలో పెంపొందించుకునే కృపా బాధ్యత మాకు దయచేయమని మీ బిడ్డలు ఎంతో ఆసక్తికి మాటలు విని ఉన్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అల్పుడన్న అయోగ్యుని దూరి కంటే హీనుని నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచయలో ఘనమైన పాత్రగా వాడబడినట్లుగా తండ్రి అనేకమైన ప్రాంతాల్లో రోషముతో నాయన మీ పరిచయలో వాడుకోమని, మీకు నాయన గడిచిన కాలం అంతా కూడా నాయన ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు వరకు కూడా మమ్మల్ని క్షేమకరంగా కాపాడి ఉన్నారు. మీరు ఇవ్వబోతున్న నూతన సంవత్సరానికి మీ కృపాక్షేమాలతో మమ్మల్ని నింపమని, మీ నాయన ఇదిగో నాయన నూతన మాసంను నాయన మా జీవితాలకు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీతో ఎక్కువ సహవాసం చేసేటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని తండ్రి, నాకు కూడా నాయన గడిచిన సంవత్సర కాలం అంతా కూడా మీ కృపాక్షేమాలతో నన్ను కాచి కాపాడి, మీరు ఇవ్వబోతున్న నూతన కిరీటాన్ని అది నా జీవితాన్ని, నా ఆధ్యాత్మిక జీవితానికి అనేక మందికి నాయన ఒక దీవెనకరంగా ఆయన మీ పరిచయలో ఘనమైన పాత్రగా ఈ నూతన సంవత్సరం నన్ను వాడుకోమని, మీ కృపాక్షేమంతో నడిపించి సహాయం దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరు, దేవుని యొక్క మహా కృపా భాగ్యతను బట్టి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడిన ఈ సహవాసం ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, సంఘము, డినామినేషన్ ఏది భేదం వద్దు, అవన్నీ ప్రక్కన పెడతాం. మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారమని తెలుసుకొని ఆ యొక్క సహవాసంలో మనం ముందుకు కొనసాగినప్పుడు ఐక్యత అనేది వస్తుంది. ఆ నమ్మకత్వంతో మన త్యాగపూర్త అన్యోన్యతతో మనం దేవుళ్ళ ముందు కొనసాగుతాం. నా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్నా మీ ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.